హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. వరాల జల్లు కురిపించే వరమహాలక్ష్మీదేవి వ్రతం ఎలా చేసుకోవాలి, కలశం ఎలా పెట్టాలి, తోరం ఎలా కట్టుకోవాలి, ముత్తైదువులకు వాయనం ఎలా ఇవ్వాలి అనే విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోలో అమ్మవారికి బ్లౌజ్ పీస్తో శారీ ఎలా కట్టాలో కూడా చూపిస్తున్నాను. మనకెప్పుడు అమ్మవారి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతి సంవత్సరం ఈ వరమహాలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరమహాలక్ష్మి వ్రతం చేసుకోవాలి. వర అంటే శ్రేష్టమైందని అర్థం. వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల ఆ వరమహాలక్ష్మీదేవి కరుణా కటాక్షములు లభిస్తాయి. అంతేకాకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎవరైతే ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటారో వారికి కొంగు బంగారమై వరాలనిచ్చే తల్లిలా వరమహాలక్ష్మి ఉంటారు. ఈ విషయాన్ని శివుడు పార్వతీదేవితో చెప్పారని స్కాంద పురాణంలో చెప్పబడింది. ఈ వరలక్ష్మీదేవి వ్రతం రోజు ముందు గడపను పసుపు కుంకుమలతో అలంకరించి ఇంటి ముంగిలో ముగ్గు వేయాలి. తర్వాత ద్వారానికి మామిడి బంతి పూలతో తోరణంగా కట్టి అలంకరించాలి. కలశ స్థాపన చేసే చోట ఇలా అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. మధ్యలో పసుపు కుంకుమతో అలంకరించాలి. ఇలా ముగ్గుతో కానీ బియ్యం పిండితో కానీ వేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారు కలశ రూపంలో కొలువై ఉంటారు. కలశం అమ్మవారికి ప్రతిరూపం అని అంటారు. కలశంలో అమ్మవారే కాదు, సకల దేవతలు కొలువై ఉంటారు. కలశాన్ని ఉంచడానికి ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో 3 దోశలు కానీ 5 దోశలు కానీ బియ్యం వేసి పసుపు కుంకుమలు వేయాలి. 9 పోగుల దారానికి పసుపు రాసి ఒక తమలపాకు కట్టాలి. ఆ కంకణాన్ని కలశానికి కట్టాలి. తర్వాత కలశాన్ని నీటితో నింపాలి. కలశంలో సుగంధ ద్రవ్యాలు, యాలక్కులు, లవంగాలు, జవ్వాజి, అత్తరు వేసుకోవాలి. పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, బంగారు లక్ష్మీదేవి కాయిన్ కానీ 1 రూపీ కాయిన్ కానీ వేయవచ్చు. కలశంపై ఉంచడానికి కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టాలి. అమ్మవారి పూజ చేయడానికి పూనుకుంటే చాలు, అమ్మవారే అన్నీ తనకు కావాల్సిన విధంగా చేయించుకుంటారని అంటారు. కలశంపై ఉంచిన కొబ్బరికాయకు కోన్ షేప్లో ఉన్నటువంటి బ్లౌజ్ పీస్నైనా ఉంచవచ్చు, లేకపోతే అమ్మవారి ముఖాన్ని కూడా ఉంచవచ్చు. అమ్మవారికి తప్పనిసరిగా పసుపు కొమ్ము వేయాలి. 9 పోగుల దారంతో 3 ముళ్ళు వేసి వేయాలి. దీన్ని తాళిబొట్టులా భావిస్తారు. కలశంలో మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఉంచాలి. కొంతమంది అమ్మవారికి బంగారు కాసును కూడా కడతారు. అమ్మవారిని చక్కగా ఇలా అలంకరించుకోవాలి. కలశాన్ని అమ్మవారి రూపంగా భావించి అమ్మవారికి చీర కట్టి అలంకరించాలి. కలశంగా రాగి చెంబు కానీ వెండి చెంబు కానీ తీసుకోవచ్చు. కలశంలో ఉంచే కొబ్బరికాయకు పసుపు రాసి బొట్టు పెట్టాలి. తర్వాత ఆ కొబ్బరికాయని కలశంలో ఉంచాలి. కొబ్బరికాయకు అమ్మవారి ముఖాన్ని కట్టాలి. అమ్మవారికి బొట్టు పెట్టి గాజులు వేయాలి. మన నగలు ఏమైనా వేయాలనుకుంటే పాలలో ముంచి అమ్మవారికి వేయాలి.
9 పోగుల దారానికి పసుపు రాసి పసుపు కొమ్ము కట్టి అమ్మవారికి కట్టాలి. ఇలా అమ్మవారికి నగలు అలంకరించి పూలమాల వేసి అమ్మవారికి పూలు పెట్టాలి. పసుపు వినాయకుడిని చేసి పూజలో ఉంచుకోవాలి. అమ్మవారికి నైవేద్యంగా ఉండ్రాళ్ళు లేదా కుడుములు, పులిహోర, వడలు, దద్దోజనం, గారెలు మరియు క్షీరాన్నం అమ్మవారికి చాలా ఇష్టమైంది. ఏవి పెట్టకపోయినా క్షీరాన్నం ఒకటైనా భక్తితో పెట్టవచ్చు. పూజ అయిన తర్వాత ఏం చేయాలి, కలశాన్ని ఎప్పుడు కదపాలి అనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరిస్తాను. పూజ అయిన మరునాడు కలశాన్ని కదపాలి. కలశాన్ని 2 చేతులతో పట్టుకొని 3 సార్లు కదపాలి. అలా కలశాన్ని కదిపే సమయంలో యథాస్థానం ప్రవేశయామి అని లేదా అమ్మవారిని తలుచుకుంటూ యథాస్థానంలో ఉంచుతున్నాను తల్లి అమ్మ అని, మరియు పూజలో ఏదైనా తప్పు జరిగి ఉంటే మన్నించమని, తమకు సర్వ సంపదలను ఇవ్వమని ప్రార్థించండి. అమ్మవారికి కట్టిన పసుపు కొమ్మును రంగరించి ముఖానికి రాసుకోవచ్చు. తాలిబొట్టుకు పెట్టుకోవాలి. దారాన్ని ముక్కలపై వేయాలి. కొబ్బరికాయను కొట్టి దానితో స్వీట్ చేసుకోవాలి. కలశంలో నీటిని ఇంటిలో నలువైపులా చల్లుకోవాలి. మిగిలిన నీటిని ముక్కలకు వేయాలి. బ్లౌజ్ పీస్ను తప్పకుండా కుట్టించుకోవాలి. కలశంలో వేసిన కాయిన్ని మనం డబ్బులు పెట్టుకునే చోట భద్రంగా దాచుకోవాలి. అమ్మవారికి పెట్టిన చీరను మనమే ధరించాలి. పళ్ళెంలో వేసినటువంటి బియ్యాన్ని పాయసం చేసుకుని తినాలి. అమ్మవారి దగ్గర ఉంచిన పూలు, ఆకులు అన్నీ కూడా తొక్కని చోట వేయాలి. 5 మంది ముత్తైదువులకు తోరం కట్టి వాయనం ఇవ్వాలి. వాయనంలో తప్పనిసరిగా పచ్చి శనగలు ఉండాలి. పూజా కార్యక్రమం ఇలా నిర్వహించుకోవాలి. మీ సందేహాలు తీరావని భావిస్తున్నాను. ధన్యవాదములు.